హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు చంద్రిక థాట్స్. ఈ రోజు నుంచి మన ఛానల్లో కుదిరినప్పుడల్లా మా వ్యాపారం గురించి వీడియోస్ పెడతాను. అలాగే డిఫరెంట్ వీడియోస్ పెడతానండి. ఓకేనండి. ఒకవేళ మీకు నచ్చినట్టయితే వీడియోస్ని లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కుదిరినప్పుడల్లా ఒక వీడియో అనేది పెడతాను. మేము చేసే వ్యాపారం గురించి, లేకపోతే స్కీమ్స్ గురించి, లేకపోతే సేవింగ్ ఐడియాస్ గురించి, వీటన్నిటి గురించి పెడతాను. మీకు మాత్రం ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోవద్దండి. ఓకేనా? మేము చేసే వ్యాపారంలో మీకు మొదటిగా చూపిస్తుంది ఏంటంటే యాలక్కాయలు అనమాట. అసలు వీటికి కేజీ వచ్చేసరికి ఎంత రేటు పడుతుంది, అట్ట ఎంత కమ్ముతాము, ఏ కవర్లు యూజ్ చేస్తాము, ప్యాకెట్కి ఎన్ని యాలక్కాయలు వేయాలి, ఏ సైజ్ కవర్లు వాడతారు, ఏ అట్టలు వాడతారు, ఇవన్నీ మీకు చెప్తానండి. ఈలోపు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దండి. వీడియో నచ్చినట్టయితే కూడా లైక్ చేయటం మర్చిపోవద్దు. ఓకేనండి. కేజీ యాలక్కాయలు వచ్చేసరికి 3200 రూపాయలు పడుతుందండి. మేము స్టార్ట్ చేసినప్పుడు కేజీ యాలక్కాయలు 1600 రూపాయలు పడేది. ఇప్పుడైతే కేజీ వచ్చేసరికి 3200 రూపాయలు పడుతుందన్నమాట. వీటికి ఇప్పుడు కేజీకి వచ్చేసరికి 3200 రూపాయలు అన్నా కదా, ఎన్ని అట్టలు అవుతాయి అంటే 190 అట్టల దాకా అవుతాయండి. ఒక్కొక్క అట్టని మనం 35 రూపాయలకి అమ్మితే మనకి ఖచ్చితంగా 15 రూపాయలు లాభం అనేది వస్తుందన్నమాట. ఓకేనండి. మనకి ప్యాకెట్కి వచ్చేసరికి ఎన్ని యాలక్కాయలు వేయాలంటే చూసారు కదండి, 4 యాలక్కాయలు వేయాలి. అసలు ఈ యాలక్కాయల సైజులు వచ్చేసరికి మనం ఏ యాలక్కాయలు వేయాలంటే మనకి 6 దగ్గర నుంచి 6 mm, 6.5, 7, 7.5, 8, 8.5 అలా కూడా ఉంటాయి అన్నమాట. మనం ఏ యాలక్కాయలు తీసుకొచ్చుకోవాలంటే ఆల్ మిక్సింగ్ అనమాట. అంటే 6 కలిసి ఉండిద్ది, 6.5, 7 mm ఈ 3 కలిసిన ఐటమ్స్ యాలక్కాయలు తెచ్చుకుంటే మనకి కేజీకి వచ్చేసరికి 190 అట్లా అవుతాయి అనమాట. ఒకవేళ మీరు 6.5 తెచ్చుకోవాలనుకుంటే అలా అయినా తెచ్చుకోవచ్చండి. మ్యాక్సిమం యాలక్కాయలకి మనం 35 రూపాయలకి అమ్మే అట్టలకి మనము 6.5 కానీ మిక్సింగ్ కానీ తెచ్చుకుంటే మనకు అట్ల అనేది ఎగస్ట్రా అవుతుంది అనమాట. మనకి అట్ల ఎగస్ట్రా అవుతే మనకి లాభం అనేది మరింత వస్తుంది అనమాట. ఓకేనండి. మనం 6.5 తెచ్చుకుంటూ ఇంకో 2 అట్లు ఎగస్ట్రానే అవుతాయి. మేము మిక్సింగ్ యాలక్కాయలు తెచ్చుకున్నా అంటే కొన్ని 7 ఉంటుంది, కొన్ని 7.5, కొన్ని 6.5. ఎందుకంటే కాయ అనేది యాలక్కాయ అనేది నిండుగా ఉండాలి కాబట్టి మేము అన్ని మిక్సింగ్ కలిపి తెచ్చుకుంటాము. 3200 పడింది. 6.5 mm యాలక్కాయలు అయితే ఇంకా ఒక 100 రూపాయలు తగ్గిద్ది. అలాగే ఒక 2 అట్లు ఎగస్ట్రానే అవుతాయండి. ఓకేనా? వీటికి వచ్చేసరికి కవర్లు ఏ సైజు కవర్లు వాడతారంటే 2.5, 3 సైజు కవర్లు వాడతారు. అట్ట వచ్చేసరికి 6, 11 సైజు అట్ట అనేది వాడతారండి. ఓకేనా? వీటికి కంపల్సరీ వచ్చేసరికి మనం సేలర్తో కాల్చొచ్చు, లేకపోతే క్యాండిల్తో కాల్చొచ్చండి. మీరు స్టార్టింగ్ కాబట్టి మీరు క్యాండిల్తో కాల్చుకోవాలని అనుకునే వాళ్ళు కాల్చుకోవచ్చు. ఓకేనండి. లేకపోతే సేలర్ కొనుక్కుంటాను అనుకునే వాళ్ళు మాత్రం సేలర్తో వేసుకోవచ్చు అనమాట. ఓకేనండి. ఈ అట్టలు వచ్చేసరికి మనం హోల్సేల్ షాపులకు వెళ్తే ఓన్లీ ఈ అట్టలే దగ్గర ఒక్కొక్క షాప్ దగ్గర 30-40 అలా తీసుకుంటారండి. కాదు అనుకుంటే డైలీ చిన్న ఊర్లు వెళ్ళి అక్కడ చేసుకుంటారంటే మాత్రం రోజుకి వచ్చేసరికి 20 అట్ల పోతాయి. హోల్సేల్ షాపులు అనుకు బల్క్గా తీసుకుంటారనమాట. ఒకేసారి 1 కేజీ యాలక్కాయలు అట్టలు దాకా పోవచ్చు. కాబట్టి మీరు హోల్సేల్ షాపులు చూసుకుంటా అంటే హోల్సేల్ షాపులు చూసుకోవచ్చు. లేకపోతే డైలీ చిన్న షాపులకి వెళ్ళేసి మీరు వేసుకోవచ్చు. డైలీ చిన్న షాపులకి వెళ్తే ఏంటంటే మీరు చాలా రకాలు వేసుకోవాల్సి వస్తుంది. అదే హోల్సేల్ షాపులు అనుకో మీరు ఇదొక రకం వేసుకున్నా మీకు డైలీ వచ్చేసరికి ఒక 1500 రూపాయల లాభం అనేది వస్తుంది అనమాట. ఎందుకంటే ఒకే రకం తీసుకుంటారు హోల్సేల్ షాపులో. ఒకేసారి ఒక 30 అలా తీసుకుంటారు అనమాట అట్లు. అందువల్ల మనకి ఒక్క రకం వేసుకున్న ఒక 4 షాపుల మీద చూసుకున్నా మనకి 1000-1500 రూపాయల లాభం అనేది వస్తుంది. కాదు అనుకుంటే అన్ని రకాలు కలిపేసేసి మన షాపులకి వేసుకోవచ్చు అనమాట. ఓకేనండి. యాలక్కాయలు, జీడిపప్పు, కిస్మిస్, కొబ్బరి, లవంగాలు, చెక్క ఇలా అన్నీ కలిపైనా మన షాపులకు తీసుకొని వెళ్ళి వేసుకోవచ్చు. అలా అయినా మనకి డైలీ వచ్చేసరికి 1500 దాకా లాభం అనేది వస్తుందన్నమాట. ఓకేనండి. ఇప్పుడైతే కేజీ యాలక్కాయలు చెప్పాను కదండి, 3200 రూపాయల దాకా పడుతుంది. అట్టలు 190 అట్లు అవుతాయి. అలాగే మీరు వచ్చేసరికి 35 రూపాయలకి మాత్రమే అమ్ముకోవాలి. కొంతమంది 30 నుంచి 30కి కూడా అమ్ముతారు. కానీ అలా అమ్మితే మీకు 10 రూపాయల లాభం అనేది కూడా రాదనమాట. అందుకని మీరు కష్టపడిన దానికి రూపాయి లాభం అనేది రావాలంటే మీరు 35 రూపాయలకి అమ్మితే మీకు 15 రూపాయల లాభం అనేది వస్తుందన్నమాట. ఓకేనండి. చూసారా, ఇది మేము ఆల్రెడీ పోసేసాము ఈ అట్టలు. ఎందుకంటే మేము షాప్స్కి వేసుకోవాలి కాబట్టి ఆల్రెడీ సరుకు మొత్తం పోసేసే ఉంటుంది. ఎప్పుడన్నా ఒకసారి మాత్రమే పోస్తామన్నమాట.
ఓకేనండి. ఇక్కడ నుంచి కుదిరినప్పుడల్లా వీడియోస్ పెడతాను మేము చేసే వ్యాపారం గురించి. అలాగే ఈ వ్యాపారం గురించి తెలిసేటట్టు మన వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే వీడియోస్ ఇక మీ నుంచి మీకు డైలీ వస్తాయి అన్నమాట. ఓకేనండి. బాయ్.